శ్రీ కె రాములు సారు మరి మన అంబేద్కర్ చిత్రపటానికి అదేవిధంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్నారు. మన రాజ్యాంగాన్ని స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టి శ్రీనివాస్ సార్ని స్కూల్ అసిస్టెంట్ సోషల్ శ్రీమతి శాంతిశ్రీ మేడం గారిని ఏపీసీ చైర్పర్సన్ శ్రీమతి మహ్మూనిసా గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం శ్రీమతి కమలాబాయి మేడం గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. బ్రహ్మ స్కూల్ పేరెంట్ కూడా ఉంటారు సార్. బ్రహ్మ శబానా లమ్మ చక్కగా అన్ని పేరెంట్స్ మీటింగ్ వస్తుంది. అమ్మాయిని కూడా చక్కగా స్కూల్ పంపిస్తుంది. వాళ్ళ అమ్మాయి కూడా బాగా చదువుకుంటుంది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మారయ్య సార్ని కొబ్బరికాయ కొట్టవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. చెప్పండి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాములు సార్ని కొబ్బరికాయ కొట్టవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. రండి సార్. ఇంకొక మేడంకి చేయలోపు ఉందంట. సార్ స్కూల్ అసిస్టెంట్ హిందీ కరీం సార్ని కొబ్బరికాయ కొట్టవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నాన్న ఇంకెవరైనా ఉన్నారా పేరెంట్స్? అక్కడ ఇప్పుడు ఇంతకుముందు ఎవరో ఒక కుమారస్వామి వచ్చారు కదరా. పీడీ సార్ నిరంజన్ ప్రేమ్ కుమార్ సార్ని కొబ్బరికాయ కొట్టవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. లేదా సార్ మన నాన్ టీచింగ్ స్టాఫ్ నుండి మన విజయామృత రాణి మేడం గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రజిత చక్కగా స్కూల్లో అందరికీ మంచి భోజనాన్ని అందించి స్కూల్లో పరిశుభ్రంగా ఉంటే రజితను కొబ్బరికాయ కొట్టవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మాజీ స్కూల్ మెంబర్ ఏంటి? స్కూల్ అసిస్టెంట్ సరస్వతి మేడం ని కొబ్బరికాయ కొట్టవలసిందిగా. అద్భుతం. ఓకే ఓకే సుజనా సుఫల
ఉపాధ్యాయులు కె రాములు సారు జాతీయ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాన్ని ఆవిష్కరిస్తున్నారు. హెడ్ మాస్టర్గా మొట్టమొదటిసారిగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన పాఠశాలలో మొట్టమొదటిసారిగా రాములు సారు జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్తర గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే शुभ आशीष मांगे गाहे तव जय गाथा गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 जवाहरलाल नेहरू की बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की అందరికీ గుడ్ మార్నింగ్. 77వ గణతంత్ర శుభాకాంక్షలు మీ అందరికీ. సో గణతంత్ర దినోత్సవం అనగానే ఈ రోజు నుంచి మనం పరిపాలనలోకి ప్రారంభించుకునే రోజు. సో ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. యుఎన్ఓలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. ఆ సభ్య దేశాలలో భారతదేశమే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అంటారు. మనం బ్రిటన్ నుంచి పరిపాలన స్వతంత్రం పొందాము. వాళ్ళని ఎక్కడ కూడా రాజ్యాంగం కనపడదు, పరిపాలన అంతా పోతుంది. కానీ మన రాజ్యాంగాన్ని మనం నెట్లోకి వెళ్ళేసి మన రాజ్యాంగాన్ని చూసుకోవచ్చు. ఈ భారత రాజ్యాంగం అనేది 394 అధికరణలు, 8 షెడ్యూళ్లతో కూడుకొని ఉన్నది. ఇంతకుముందు హిందీలో మాత్రమే మనకు నెట్లో ఉండేది, కానీ ఇప్పుడు అన్ని భాషల్లోకి ఇంగ్లీష్లో కూడా అనువదించబడ్డారు. సో ఈ రాజ్యాంగంలో దాన్ని మొత్తం చదవటం చాలా కష్టం, కానీ దాని ప్రిమిజ్ రాజ్యాంగ పీఠిక అనేది ప్రతి ఒక్కరూ చదివి ఉండాలి. ఇది గొప్పది భారతదేశం. సో దీంట్లో సెక్యులరిజం అనే పదాన్ని 1946 అమెండ్మెంట్లో దీన్ని సవరించడం జరిగింది. రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఈ సెక్యులరిజం అనేది మత ప్రమేయం లేని చింతన, అంటే భారతదేశం యాక్చువల్గా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజ్యాంగాలు ఉంటాయి, మత ప్రాధికలు ఉంటాయి. కానీ మన మత ప్రాధికన ఎక్కడ కూడా కనిపించదు. సపోజ్ పాకిస్తాన్కి పోతే వాళ్ళ ముస్లిం సంబంధించింది ఉంటుంది, సపోజ్ అమెరికాకి పోతే ఇంకొక మతానికి సంబంధించి ఉంటుంది. కానీ భారతదేశ రాజ్యాంగం అనేది ఏ మతాన్ని కూడా దగ్గర తీసుకోదు, ఏ మతాన్ని దూరం చేయదు. సో అందుకే దీన్ని సెక్యులరిజం అని అంటారు. సో ఇది ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా ఉంది. అన్ని ప్రపంచ దేశాలు కూడా గర్విస్తాయి. ఎలా అంటే ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న భారతదేశము సపోజ్ మన పక్క దేశాల్లో చూస్తే అనునిత్యము అనేక రకాలైన ఘర్షణలతోటి అట్టుడికిపోతున్నది. కానీ భారతదేశంలో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో శాంత వాతావరణం ఉన్నది. అందుకోసమే ఈ రాజ్యాంగాన్ని గ్రేట్ అంటారు. అట్లాగే దీంట్లో 3 రకాలు ఉంటాయి ఈ పీఠికలు. ఒకటి సమానత్వం, రెండోది స్వేచ్ఛ, మూడోది సౌభ్రాతృత్వం. సో ఇవి భారతదేశానికి సిటిజన్షిప్ అనేది ఒకటే ఉంటుంది. ప్రపంచ దేశాల్లో పోతే 100 సిటిజన్షిప్స్ ఉంటాయి. సో మనము ఈ
ఈ భారతదేశ పరిపాలన అంతా కూడా 3 రకాలుగా చేసుకుంటాము. ఒకటి జ్యుడిషియల్ సిస్టమ్, రెండోది వచ్చేసరికి పార్లమెంటరీ సిస్టమ్, మూడోది వచ్చేసరికి కార్యనిర్వాహకం ఉంటుంది. సో మరి ఈ రాజ్యాంగం అనేది యాక్చువల్గా భారతదేశంలో అనేక రకాలైన చదువులు చదువుతున్నాం. మనం ఎంబీబీఎస్ చదువుతున్నాము, ఇంజనీరింగ్ చదువుతున్నాము, ఐటీఐ చేస్తున్నాము, పాలిటెక్నిక్ చేస్తున్నాము. కానీ రాజ్యాంగం గురించి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో మనకి ఇవ్వలేదు. సో అందుకోసమే ఒకప్పుడు చదువుకునే వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, చాలా విషయాలు తెలియకపోయింది. ఇప్పుడు చదువు ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందుబాటులోకి వచ్చింది. దాని ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆ రోజుల్లో చాలా దగ్గర 2 సంవత్సరాల 11 నెలల 24 రోజులు సుమారు అనుకుంటాను ఇన్ని రోజులు పట్టింది రాజ్యాంగాన్ని రచించడానికి. కానీ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మనం ఇప్పుడు సపోజ్ ఒక నెట్ కనెక్షన్ ఉన్న ఏరియాలో శ్రీనివాస్ గారి దగ్గర మాట్లాడుతున్న విషయాన్ని కూడా ఈ ChatGPTలో కానీ జెమినీలోకి వెళ్ళి మేము ఒకసారి సెర్చ్ చేస్తే అది కూడా అందుబాటులోకి వచ్చేది ఆస్కారం ఉంది. ఈ మధ్యలో ఒక వారం రోజుల క్రితం ఇద్దరు పొలిటీషియన్స్ ఏం చిట్ చాట్ చేశారు అన్నది ChatGPT ద్వారా బయటపడ్డది. అంటే ఏంటి అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా భారత రాజ్యాంగం ఎంత దృఢంగా ఉన్నది అంటే దాన్ని రచించిన మహానుభావులు ఎంతో గొప్పవారు. ఒక 70 సంవత్సరాలు ముందే ఊహించుకొని రాశారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కనిపెట్టినంత మన దృఢ రాజ్యాంగం ఉంది. సో ఈ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు 99 సార్లు సవరించడం జరిగింది అనేక మార్పుల్లో. కొన్ని వచ్చేసే వరకు రాజ్యాంగాన్ని సవరించకుండా కూడా కొన్ని చేశారు, లేకపోతే ఇది ఎక్కువ సార్లు చేసి పెట్టేవారు. సో అలాంటి రాజ్యాంగాన్ని మేము చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చెప్పుకుంటూనే వస్తున్నాము. కాబట్టి అన్ని విషయాల పట్ల పౌరులకు అవగాహన ఉంది, కానీ దేశ రాజ్యాంగం పట్ల అవగాహన లేదు. సో యూనివర్సిటీ స్థాయిలో ఐఐటి ముంబైలో చదివే వాళ్ళని కూడా ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి, రిపబ్లిక్ డే అంటే కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే ఏ రకాలైన బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్లో ఎక్కడ కూడా ఏదో ఒక 10th క్లాసులు మాత్రమే కొద్దిగా ఇచ్చారు, కానీ మిగతా బుక్స్లో ఎక్కడ కూడా మన భారత రాజ్యాంగం గురించి ప్రింట్ కాలేదు. సో అందుకోసం ఇప్పుడున్న ఈ నేటి భావి భారత పౌరులు ఎవరైతే ఉన్నారో ఈ రాజ్యాంగం గురించి తెలియట్లేదు. ఆ రాజ్యాంగం గురించి కనుక తెలిసినట్లయితే మనల్ని పరిపాలించే రాజకీయ నాయకుల పట్ల మనం అనేక రకాలైన క్వశ్చన్ వేస్తే ఈ భారతదేశం అనేది ముందుకెళ్తుంటుంది. కాబట్టి భారతదేశం ముందుకెళ్ళాలి అంటే అనేక రకాలైన ఏమంటారంటే లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులు గురించి మనకు తెలుసుకోవాలి అంటే భారత రాజ్యాంగాన్ని ప్రతి వారు కనీసము ఆ రాజ్యాంగం మొత్తం కాకపోయినా కానీ ప్రవేశ పీఠిక అనేది ఉంటుంది. సో దాని కనుక చదివి ఉన్నట్లయితే ఈ రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగం కల్పించిన ఫెసిలిటీస్ ఏంటి, ఒక ఉమ్మడి పౌరసత్వం ఉందా లేదా ద్వంద్వ పౌరసత్వం ఉందా, ఏక పౌరసత్వం ఉందా, మనం సెక్యులరిజం అంటే ఏంటి, ఈ అన్ని అంశాలు అందులో ఉంటాయి. మీ హక్కులు అంటే ఏంటి, విధులు అంటే ఏంటి, బాధ్యతలు అంటే ఏంటి, భారతదేశ పౌరులుగా ఎక్కడైనా నివసించవచ్చు, ఈ అంశాలన్నిటి మనకు తెలుస్తాయి. చాలామందికి పౌరులు కూడా తెలవకపోవటం వల్లనే ప్రశ్నించే అధికారం అనేది లేకపోయినది. సో ముందైన గవర్నమెంట్లు ఈ భారత రాజ్యాంగం గురించి పాఠ్య పుస్తకాలలో ఫస్ట్ క్లాస్ నుంచి కనుక ప్రవేశపెట్టబట్టినట్లయితే ఈ రాజ్యాంగం ఒకటే తెలుసుకుంటే ప్రతి భారతీయుడు కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళి సేవ చేయకపోకుండా ఈ భారత మాతని ఇక్కడే ఉంటూ భారతదేశాన్ని కీర్తులను ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేస్తారు. సో ఇంతకుముందు చెప్పినట్లు ఈ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ 76 సంవత్సరాలు పురస్కరించుకొని 77 జరుపుకుంటున్నాం. సో ఆల్రెడీ మనం ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు భారతదేశం అంటే అమెరికా పక్షాన పోయి వాళ్ళ వెనక నిల్చునే వాళ్ళ ఫోటో కోసము. కానీ అలాంటి అమెరికా ఇప్పుడున్న ట్రంప్ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారి కోసం చూస్తున్నారు. నరేంద్ర మోదీ గారు ఎక్కడుంటే వారు వెనక ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే భారత మాత అనేది అంత ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. సో ఈరోజు ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు ఉన్నాయి అంటే మోడీ గారి
నేను హెడ్ మాస్టర్గా ఉన్నానంటే మామూలుగా హెడ్ మాస్టర్ ఇంత గొప్ప అంటే ఈ భారతదేశంలో హెడ్ మాస్టర్కి ఉండే బుద్ధులు అలాంటి గొప్పవి ఈ రాజ్యాంగంలో కల్పించారు దాన్ని కార్యనిర్వాహక వర్గము అంటారు. సో ఈ బాడీలోని అంశాలు అన్నీ అందరికీ సులువుగా ఉండేటటువంటి ఈ భారత పౌరులు కానీ యువత కానీ యువకులు కానీ చదువుకొని ఇంకా ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సువిశాలంగా ఉండటానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడుండే ఈ టెక్నాలజీ యుగంలో స్పీడ్గా ఉంది, అశాంతితో ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్తో ఉండాలి అంటే ప్రతి వారు కూడా ఈ రాజ్యాంగాన్ని చదివి ఈ భారతదేశం ఇంకా అభివృద్ధి చెందే దాంట్లో ప్రయత్నిస్తారని కోరుకుంటూ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లోకేష్ భరత్